नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिनि नमस्ते सारस्वतीदेवं गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादी प्रात्याचदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. గత 3 క్లాసులుగా మనం గురువు ఎవరు, గురువు మాట మనకి ఎందుకు బాధగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి గురువు యొక్క మాట మన హృదయాన్ని ఎందుకు తాకుతుంది, అసలు గురువాజ్ఞ అంటే ఏంటి, గురువాజ్ఞ ఎందుకు మనకి ఒత్తిడి కలిగించేలాగా అనిపిస్తూ ఉంటుంది అనే విషయాల మీద మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం ఒక ప్రశ్న మనం వేసుకున్నాం. నన్ను నిజంగా బాధించింది ఎవరు, నాకు నిజంగా బాధ కలిగించింది ఎవరు అంటే గురువు గారా, అయితే గురువు గారి ఆజ్ఞ, లేక ఆ ఆజ్ఞ వల్ల నాకు, లేకపోతే ఆజ్ఞ వల్ల నా ఈగోకి తగిలిన గాయం కారణంగా నాకు బాధ అనిపించిందా? మీరు ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకోండి. మనకి నిజంగా బాధ కలిగించింది ఎవరు, గురువాజ్ఞ లేక గురువాజ్ఞ కారణంగా గాయపడిన మన ఈగో? సాధారణంగా నేను ముందు శ్లోకంలో గురువాజ్ఞ వల్ల మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనం వెంటనే ఒక గ్రూపును రెడీ చేసుకుంటాం. అయితే గురువాజ్ఞను ఉల్లంఘించడం గురువుపై తిరుగుబాటు అని మనం అనుకోము. మన బాధ ఇతరులకి పంచుకుంటున్నాం అని మాత్రమే అనుకుని ఒక గ్రూప్ దగ్గరికి వెళ్తాం. ఎవరైతే మనకు అనుగుణంగా మన ఈగోని సాటిస్ఫై చేసే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళని మన శ్రేయోభిలాషులుగా భావించి వాళ్ళతో ఒక గుంపు కట్టే ప్రయత్నం చేస్తాం. నిజానికి కృష్ణ చైతన్యంలో గ్రూప్ కట్టడం ప్రమాదమేం కాదు. నిజంగా గ్రూప్ అంతా మంచిదే. ఎందుకంటే చైతన్య మహాప్రభు అందరినీ గుంపుగా ఉండమన్నారు, సామూహిక హరినామం చేయమన్నారు, సామూహికంగా భగవంతుని కీర్తించమన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ఉద్యమం ఒక గుంపుకు సంబంధించింది, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అలా ఉన్నప్పుడు గుంపుగా ఉండడం ప్రమాదం ఎందుకు అవుతుంది? నిజానికి అది ఇప్పటికీ కానే కాదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, గ్రూప్ ఎప్పుడు ప్రమాదం అవుతుంది? గ్రూప్ ఎప్పుడు ప్రమాదం అవుతుంది? గ్రూప్ ఎప్పుడూ ప్రమాదమే అవుతుంది అంటే కానే కాదు. ఎప్పుడు ప్రమాదం అవుతుంది అంటే, మనకు బాధ కలిగినప్పుడు, మన మాటలను గుర్తించే వాళ్ళను వెతికినప్పుడు, ఇప్పుడు మనకి బాధ కలిగినప్పుడు మన మాటలను సమర్థించే వాళ్ళను మనం వెతికినప్పుడు అప్పుడు గ్రూపు ఖచ్చితంగా ప్రమాదం అవుతుంది. గ్రూపు ఎప్పుడూ ప్రమాదం కాదు. కానీ ఎప్పుడు ప్రమాదం అవుతుందంటే, మన ఈగో సాటిస్ఫై చేసే వ్యక్తులు అందరినీ మనం ఒక గుంపుగా చేసుకున్నప్పుడు
ప్రమాదం అవుతుంది. మనం ఒక ప్రశ్న వేసుకుందాం. గురువు ఆజ్ఞ వల్ల లేకపోతే గురువు గారి మాట వల్ల మనకి బాధ కలిగినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాము? గురువు గారి దగ్గరికా? లేక నిన్ను అర్థం చేసుకుంటారు అనిపించే భక్తుల దగ్గరికా? సాధారణంగా మనల్ని అర్థం చేసుకునే భక్తుల దగ్గరికి వెళ్తాం, అంతే కదా. మనల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారనుకుంటామో, మన పరిస్థితిని ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం తప్పించి, గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే నాకు తెలియజేశారో, ఏదైతే నన్ను ఆజ్ఞాపించారో, అయితే ఏదైతే నన్ను చేయమన్నారో, అయితే ఏదైతే చెయ్యొద్దన్నారో, ఏదైతే చెప్పారో ఆ విషయం నన్ను బాధ కలిగించింది, దానికి కారణం ఏమంటారు అని మనం గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగామా, మనల్ని సమర్థించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగామా అంటే ఖచ్చితంగా మనం గురుగారి దగ్గరికి అయితే వెళ్ళాం. మీరే కాదు, నేనే కాదు, చాలామంది మనం చేసే పొరపాటు ఏంటంటే, నా మనసు బాధ కలిగినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను అని ఆలోచిస్తే ఇదే. సాధారణంగా మనం ఎలా ఉంటామంటే, గురువుగారు చెప్పినప్పుడు మనం ఏమీ మాట్లాడం, కానీ లోపల మాత్రం మొత్తం తీర్పు రాసేసి ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రభు పిలిచారు, మాట్లాడాలంట, భక్తులంతా వచ్చుంటారు, 10 మంది, 15 మంది, 20 మంది, 50 మంది, 100 మంది కావచ్చు, లేదా ఇద్దరు లేకపోతే ఒకరే కావచ్చు. గురువు గారు లేకపోతే మన శిక్షా గురువు లేకపోతే మన లీడరు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు మనం ఏమీ మాట్లాడం. ఏమీ మాట్లాడలేదు అంటే అది శరణాగతి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. శరణాగతి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మౌనం ఎప్పుడూ కూడా శరణాగతి కాదు. కొన్నిసార్లు ఆ మౌనం లోపల నుంచి ప్రారంభమైన తిరుగుబాటు. మన గురుగారు పిలిచి మాట్లాడతారు, మనం ఏమీ మాట్లాడం అంటే ఆయన శరణాగతి చెందేసామని అర్థం కాదు. అది లోన ఏదో తిరుగుబాటు ప్రారంభమైంది, అది చూపించలేక ఆయనకి శరణాగతి పొందలేక మౌనంగా ఉన్నాం. సాధారణంగా మన భక్తులంతా ఎలా ఉంటారంటే, పిలిచి సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడరు, సరే ప్రభు అంటూ ఉంటారు. కానీ మన ప్రసంగం పూర్తయ్యేటప్పటికీ, లేకపోతే మన వాదన పూర్తయ్యేటప్పటికీ, మనం చెప్పే విషయం పూర్తయ్యేటప్పటికీ అంటే గురువు చెప్పే విషయం పూర్తయ్యేటప్పటికీ మనమంతా అప్పటికే లోపల ఒక తీర్పునైతే రాసేసి ఉంటాం. చెప్తున్నారు, దానికి కారణం ఇది, దానికి కారణం అది అని ఇలా చెప్తున్నాడు, కానీ అలా చేశాడా? చెప్పడానికి చాలా చెప్తారు, అవన్నీ జరుగుతాయా? ఎన్ని చెప్పారో ఎప్పుడైనా జరిగాయా? ఇది అంతే, అయినా అలా ఎలా మాట్లాడతారు? ఇట్లా రకరకాలుగా మనం ముందే అంటే విషయం చెప్తున్నప్పుడే మన గురువు మనం దాని గురించినటువంటి జస్టిఫికేషన్ చేసేసుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చేసి మౌనంగా తలుపు వేసి సరే ప్రభు అని చెప్పి లేచి వెళ్ళిపోతాం. కానీ ఇది చాలా ప్రమాదకరము. గురువు యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు లేకపోతే గురువు గారితో మనం సమావేశం అయినప్పుడు ఎప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. ఖచ్చితంగా మీ యొక్క భావాలని గురువుతో పంచుకోవాలి. మీరు మౌనంగా విని వచ్చేసారు అంటే
గురువు ఖచ్చితంగా గుర్తిస్తాడు మీకు మీ యొక్క ఆలోచన వేరేగా ఉందని. ఈ సమావేశం సంతృప్తికరంగా జరగలేదని, అప్పటికే మీరు వ్యతిరేకంగా ఒక రచన చేసి పెట్టుకుని ఉన్నారని. దాని యొక్క అర్థం అదే. ఎందుకంటే మనం ఒక సాధన చేసేటప్పుడు ఆ సంఘంలో మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి చాలా అవసరం. సరిగ్గా అర్థం చేసుకోండి. మనం కృష్ణ చైతన్యాన్ని లేదా భక్తియుక్త మార్గాన్ని సాధన చేసేటప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనకి చాలా అవసరం. ఇక్కడ ఇబ్బంది పెట్టడం అంటే మానసికంగానో శారీరకంగానో అతన్ని చేసే సాధనను ఇబ్బంది పెట్టడం కాదు. నువ్వు చేసే సాధనలో అదే పనిగా లోపాలని చూపిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీకు లేకపోతే మనకి చాలా అవసరం. అట్లా ఉన్నప్పుడే మన సాధన మెరుగుపడుతుంది. కానీ ఇది ఎవరు గుర్తించి మనల్ని ఇది కాదు, ఇలా కాదు, అలా కాదని చెప్తూ ఉంటారు? సర్వసాధారణంగా మన సీనియర్ అనుభవం ఉన్నటువంటి భక్తుల ద్వారా, లేకపోతే గురువు ద్వారా, లేకపోతే మన యొక్క శిక్షకుడి ద్వారా. అలా కాకుండా మనల్ని మెచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని సాధన నుంచి దూరం చేస్తున్నారు. ఎందుకంటే మనల్ని మెచ్చేవాళ్ళు మన ఈగోని పెంచుతూ ఉంటారు. ప్రభు ఏంటి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి ఎంత సేవ చేశారు, మిమ్మల్ని పట్టుకుని ఏంటి ఆయన అలా అంటాడు, ఏం మాట్లాడరా, ఇక్కడ ఇంతేనా, మీకేంటి అసలు, మేమంతా మీ వెనకాల ఉన్నాం. ఇట్లా మనల్ని ఎవరైతే ఎక్కువగా మెచ్చుకుంటూ ఉంటారో, ఎవరైతే బలపరుస్తూ ఉంటారో వాళ్ళు చేసే పని ఏంటి అంటే మన ఈగోని పెంచడం. ఈగో ఎప్పుడైతే పెరగడం మొదలుపెట్టిందో గురువు ఆజ్ఞ లేకపోతే గురువు యొక్క మాటకి నువ్వు ఎప్పటికీ సాటిస్ఫై కాలేవు. గురువు యొక్క ఆజ్ఞ ఎప్పుడూ నీ హృదయాన్ని బాధ పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ మాట నీ ఈగోను బాధ పెడుతుంది, నిన్ను కాదు. భక్తి మార్గాన్ని వెతుక్కుంటుంది. గురువు గారికి మాట అంటే ఓహో వెంటనే మనం ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి, ఈ మార్గంలో నడవాలి. భక్తి ఎప్పుడూ బాధపడదు, కేవలం ఈగో మాత్రమే బాధపడుతుంది. ఈ విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకోవాలి. గురువు పరివారం అంటే గురువు గారి యొక్క టీం, గ్రూప్ ఎట్లా ఉండాలి? గురువుగారి గ్రూప్ ఎట్లా ఉండాలి అంటే గురువుగారి గ్రూప్ ఎప్పుడు కూడా మనల్ని కంఫర్ట్గా ఉంచడానికి ఉండాలి అని మనం భావిస్తూ ఉంటాం. కానీ గురువుగారి గ్రూప్లో మనం ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉండలేము. ఎందుకంటే ప్రతిసారి కూడా అది మనల్ని శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటుంది ఆ గ్రూప్ అంతా. ఇప్పుడు గురువు గారి గ్రూప్ అంటే మీరు అర్థం చేసుకోవాల విషయం ఏంటంటే గురువు ఆజ్ఞ ప్రకారం నడిచే భక్తులు ఉన్నటువంటి సంఘం. ఆ సంఘంలో నువ్వు ఎప్పుడు కంఫర్ట్ కోరుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సంఘం ఎప్పుడు కూడా నిన్ను శుద్ధి చేయడానికి చేస్తుంది. ప్రభు ఇలా కాదు, అలాగా, నువ్వు ఇలా చేయకూడదు, ప్రభు ఏదో చెప్పారు మనం చెయ్యాలి, కొంచెం ఆగండి, ఏం చేస్తున్నారు, ప్రభుకి చెప్పారా, ఓకే ప్రభు మీరు చెప్పినా కాదన్నారా, మరి కాదన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు, ఇట్లాగా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అది మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉంచదు.
మిమ్మల్ని కేవలం శుద్ధి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇగో ఎప్పుడు కూడా కంఫర్ట్ అండ్ సౌకర్యాలు కోరుకుంటుంది. భక్తి శుద్ధిని కోరుకుంటుంది. కాబట్టి నీకు భక్తి కావాలంటే ఖచ్చితంగా ఈ శుద్ధి చేసే ప్రక్రియలో నువ్వు ఉండవలసిందే. నీ ఈగో పెరగాలి అంటే సౌకర్యవంతమైనటువంటి జోన్లోకి వెళ్ళిపోతావు. అది ఎప్పుడు కూడా నీ భక్తికి ఆటంకంగా మారుతుంది. ప్రతి చోట అంటే మీరు చైతన్య మహాప్రభు యొక్క గ్రూపు మీరు చూసుకోండి. ప్రతి గ్రూపులో ఖచ్చితంగా వేరు 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 మనస్తత్వం గల వ్యక్తులు ఉండనే ఉంటారు. అది గురువు గారి యొక్క కంఫర్ట్ జోన్ కావచ్చు, లేకపోతే నీ కంఫర్ట్ జోన్ కావచ్చు, గురువు గారిచే శుద్ధి చేయబడినటువంటి శుద్ధి చేసే ప్రక్రియలో ఉన్నటువంటి భక్తుల యొక్క సంఘం కావచ్చు, మన ఈగోని సాటిస్ఫై చేయడం కోసం మనల్ని ఎప్పుడు సౌకర్యవంతంగా అంటే మనతో ఎప్పుడు సౌకర్యవంతంగా మనకి సౌకర్యవంతంగా వ్యవహరించే భక్తుల యొక్క సంఘం కావచ్చు, ఏ సంఘంలో అయినా సరే ఒకే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉండరు. చాలా వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో పెరిగిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఒకే చోట కలిపేది ఏమిటి అంటే కృష్ణ చైతన్యం. ఒకే మార్గంలో నడిపించేది ఏంటంటే గురువు ఆజ్ఞ. చైతన్య మహాప్రభు గ్రూప్లో నిత్యానంద మహాప్రభుని మీరు ఒకసారి చూడండి. ఆయన ఒక స్వేచ్ఛాజీవిలా ఉంటారు. ఎప్పుడూ ఆనందంగా, ఏ కట్టుబాట్లు లేనట్టుగా, అపర కరుణామయ్యాడు. అద్వైతాచార్యం చూడండి, ఆయన యొక్క జీవనశైలి తీవ్రత ఏంటి? భక్తిలో అద్వైత ఆచార్యుల యొక్క తీవ్రత కారణంగానే చైతన్య మహాప్రభు అవతరించారు. అదే స్వరూప దామోదర్ వారి దగ్గర చూస్తే ఆయన దగ్గర ప్రమాణాలు కొంచెం కఠినంగా ఉంటాయి. సో స్వభావరీత్యా ముగ్గురు 3 రీతుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కానీ వాళ్ళంతా కూడా ఒక గుంపు కట్టారు. అవునా? ఒక గ్రూప్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? చైతన్య మహాప్రభుకి వ్యతిరేకంగా అంటే ఏమి లేదు. ఎందుకు? వాళ్ళ మధ్య కేంద్రం వ్యక్తి కాదు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి కేంద్రం వ్యక్తి ఏం కాదు. వాళ్ళ మధ్య యొక్క కేంద్రం ఏంటి అంటే గురువు యొక్క ఆజ్ఞ. చైతన్య మహాప్రభు ఏదైతే ఆజ్ఞాపించారో దానిని అవలంబించడం అనే ఒకే ఒక కేంద్రం చుట్టూ చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులంతా పనిచేశారు. ప్రభుపాదులు ఏదైతే ఆజ్ఞాపించారో ఆ యొక్క కేంద్రం చుట్టూ ప్రభుపాద్ డిసైపుల్స్ అంతా పనిచేశారు. అందువల్ల ఈ చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్, అదేవిధంగా ప్రభుపాదుల వారి స్థాపించినటువంటి ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్పగా ఎదగడానికి కారణం అదే. కాబట్టి మనకి ఎప్పుడు వ్యక్తి కేంద్రం కాకూడదు. మన కేంద్రం ఏదై ఉండాలి అంటే కృష్ణ చైతన్యం అయి ఉండాలి. ఆ కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి గురువు యొక్క ఆజ్ఞ అయి ఉండాలి. అది ప్రభుపాదుల వారి పుస్తకాల నుంచి రావచ్చు, ప్రభుపాద పుస్తకాల్లో ఉన్నది మన శిక్షా గురువు నోటి నుంచి రావచ్చు, మార్గదర్శ గురువు నోటి నుంచి రావచ్చు, దీక్షా గురువు నోటి నుంచి రావచ్చు. ఆ ఫిలాసఫీకి, ఆ తత్వానికి మనం బందీలై ఉండాలి తప్పించి ఒక వ్యక్తి
వ్యక్తికి బందీలమై ఉండకూడదు. శాస్త్రానుసారం గురు పరంపర అనుసారం గురు పరంపరను బట్టి ఎవరైతే ఏదైతే మనకి శిక్షణ ఇస్తున్నారో, ఎవరైతే ఏదైతే మనకి దీక్ష ఇచ్చారో, వారి యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞకి మనం కట్టుబడి ఉండాలి తప్పించి ఆ వ్యక్తికి కాదు. వ్యక్తికి కాదు. ఎందుకంటే ఒకసారి ప్రభుపాదు చెప్తూ ఉంటారు, నేను ఒక్కొక్కసారి ఒక సాధారణమైనటువంటి భక్తుడు సలహా ఇచ్చినప్పటికీ కూడా నేను తీసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా గురువు ఆ రూపంలో వచ్చి నాకు సలహా ఇచ్చి ఉంటారు అని భావించి తీసుకుంటా. ఎందుకంటే ఆ సలహా నన్ను కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉంచడానికో, లేకపోతే నేను కృష్ణ చైతన్యంలో ఇంకా ముందుకి తీసుకువెళ్ళడానికో, లేకపోతే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఇంకా గొప్పగా వ్యాపించడానికో ఉపయోగపడినప్పుడు ఆ సలహా నేను ఎందుకు తీసుకోకూడదు? అంత గొప్ప సలహా నా గురువు నుంచి వస్తేనే, గురువు కరుణ ఉంటేనే నా దగ్గరకు వచ్చింది అని భావిస్తాను. ఒక సాధారణ వ్యక్తి ఇచ్చిన గురువు ఆ విధంగా రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు, స్వయంగా గురువే ఆజ్ఞాపించినప్పుడు మనం రెస్పాండ్ కావట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే మన ఈగో కోరుకునే సౌకర్యం గురువు దగ్గర మనకి లభించలేదు. గురువు నీ ఈగోను తాకుతున్నాడు. అందువల్ల గురువు మాట నీకు బాధగా అనిపిస్తుంది. గురువు యొక్క మాట నీకు చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. గురువు యొక్క ఆజ్ఞ అంటే మాట అది ఆజ్ఞగా కాకుండా సూచనగా అనిపిస్తుంది. ముందు మనం అనుకున్న సూచన అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు కదా. ఆజ్ఞ అంటే ఇష్టం లేకపోయినా, నచ్చకపోయినా చేసేది. సరే, గురువాజ్ఞ ఎప్పుడు గురువాజ్ఞ గురించి మనం చిన్న చిన్న ప్రశ్నలు వేసుకుందాం. నేను ఎవరితో కలిశాను అంటే గురువు నన్ను ఆజ్ఞాపించినప్పుడు నేను ఎవరితో కలిశాను? అంటే ఎవరన్నా వ్యక్తి చుట్టూ కలిశానా, వ్యక్తి చుట్టూ తిరిగానా, అయితే గురువు ఆజ్ఞ చుట్టూ తిరిగానా? సర్టండి. నేను ఎవరితో కలిశాను? వ్యక్తితోనా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను? వ్యక్తి దగ్గరికి వెళ్ళానా? గురువు దగ్గరికి వెళ్ళానా? గురువు ఆజ్ఞ నాకు బాధ కలిగించినప్పుడు నేను ఎవరైనా వ్యక్తి దగ్గరికి వెళ్ళానా, లేకపోతే గురువు గారి దగ్గరికే వెళ్ళానా? అంటే మనం నిజంగా చెప్పాలంటే మన ఈగోను సాటిస్ఫై చేసి గ్రూప్ దగ్గరికి వెళ్ళుంటాం. ఎందుకంటే అక్కడ మన ఈగోకి ప్రశ్నలు ఉండవు. అంటే మన ఈగోని ఎవరు ప్రశ్నించరు. కాబట్టి మనం నేరుగా మనకి అక్కడ బాధ కలిగిన వెంటనే మన గ్రూప్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాం. అలా వెళ్ళినప్పుడు ఆ గ్రూప్లో ఎవరైనా మనల్ని సరిచేసే ప్రయత్నం చేశారా, లేకపోతే అందరూ మన మాటకే జై అన్నారా? మన చిలక పలుకులే వాళ్ళు పలికారా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే
మన పలుకులకే ఎక్కువ మద్దతు లభించింది అని మనం ఒప్పుకున్నప్పుడు, లేకపోతే మనకి తెలిసినప్పుడు మనం వెంటనే ఒక విషయాన్ని గుర్తించాలి. అది ఈగోస్ క్లబ్. చాలామంది చాలా ఈగోస్ ఒక చోట చేరినటువంటి ప్రదేశంగా మనం వెంటనే గుర్తించాలి. ఆటోమేటిక్గా మనం వెళ్ళేది అక్కడికే అనుకోండి. ఒక్కొక్కసారి తెలియక వెళ్తాం. అంటే మనమే తయారు చేసిన క్లబ్ అది. మన ఈగో అట్టయి మన ఈగోని ఎవరైతే సాటిస్ఫై చేస్తున్నారో, మన ఈగోని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళందరినీ మనమే గుంపు చేసుంటాం. కాబట్టి ఖచ్చితంగా గురువుగారు ఆజ్ఞాపించినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఖచ్చితంగా మనం సమర్థిస్తారు. అట్లా కాకుండా మనకి తెలియకుండా అటువంటి సభ్యుల దగ్గరికి చేరినప్పుడు, అంటే అది మనం ఏర్పాటు చేయలేదు, ఎవరో చేశారు. ఎందుకో దురదృష్టవశాత్తు గురువుగారి యొక్క ఆజ్ఞ మనకి బాధ కలిగించింది. మనం గురువుగారి దగ్గరికి వెళ్ళకుండా భక్తుల సంఘం దగ్గరికి వెళ్ళాం. ప్రభు ఈరోజు ఏమైందో తెలుసా? ప్రభు ఎందుకు నన్ను తిట్టారు, లేకపోతే నన్ను అవమానకరంగా చూశారు, లేకపోతే నన్ను పలకరించలేదు అని చెప్పే ప్రయత్నం చేసాం. అప్పుడు వెంటనే వాళ్ళు మిమ్మల్ని సమర్థించేసి, అవునా అట్లా అయిందా అని, ఇప్పుడు అంతే ఇట్లా అని అందరూ మొదలెట్టారనుకోండి, మీరు వెంటనే గుర్తించాలి ఇది మనం ఉండే ప్రదేశం కాదు. సరే, ఏమైనప్పటికీ కూడా మనం కృష్ణ చైతన్యంలో గుంపుగా ఉంటూ అయితే కృష్ణ చైతన్యాన్ని ఆచరించడానికి ఒక గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆశ్రయంలో ఉంటూ ఆ ఆశ్రయం పొందుతున్న వ్యక్తికి, లేకపోతే గురువుకి ఆపోజిట్గా గుంపులు కట్టడం అన్నది చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు, చిన్న తప్పు ఏం కాదు. ఎందుకంటే అది గురువు ఆజ్ఞను పక్కకు నెట్టేస్తుంది. ఎందుకంటే నీ ఈగో సాటిస్ఫాక్షన్ కావడం కోసం, నీకు సౌకర్యవంతంగా ఉండడం కోసం నిన్ను సమర్థించే కొంతమందిని నువ్వు ఏం చేసావు, కూటమిగా ఏర్పాటు చేసేసావు. సో ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని ఏంటంటే, గురువు నుంచి వచ్చిన ఆజ్ఞ నీ ఈగో కారణంగా నీకు బాధ కలిగినప్పుడు దాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఆ గుంపులో చర్చించడం మొదలు పెడతావు. వాళ్ళంతా నిన్ను సమర్థించడం మొదలు పెడతారు. ఈ విధంగా చేయడం వల్ల కొత్తగా వచ్చిన భక్తులకి నీకు తెలియకుండానే విషయాన్ని నింపడం ప్రారంభిస్తారు. అది కొత్తగా వచ్చిన భక్తులను నాశనం చేస్తుంది, సంఘాన్ని లోపల నుంచి చీల్చిపడేస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరన్నా నా మాట విని కొత్తగా వచ్చిన భక్తుడు కృష్ణ చైతన్యానికి దూరమయ్యాడా, గుడికి రాకుండా ఆగిపోయాడా? మనం అంటాం, లేకపోతే మనం అనుకుంటూ ఉంటాం, నేనేం తప్పు చేశాను ప్రభు, నేనేం తప్పు చేయలేదు. కానీ మన మాట వల్ల ఎవరు కృష్ణుణ్ణి కోల్పోయారు. మన మాట వల్ల ఎవరైనా కృష్ణుణ్ణి కోల్పోతే అది ఖచ్చితంగా చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఆత్మ తన దగ్గర రావాలని పరమాత్మ వేచి చూస్తూ ఉంటాడు. ప్రతి జీవి కూడా ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత గురు కృష్ణ గురువు ద్వారా, లేకపోతే కృష్ణ ప్రసాదం స్వీకరించడం ద్వారా, అయితే భక్తుల ద్వారా ఏదో సుకృతి
వాళ్ళకి కలిగి వాళ్ళ హృదయంలో ఆ భక్తి బీజం నాటబడుతుంది. అది చెవుల ద్వారా కావచ్చు, కంటి ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, వాళ్ళని చూడడం ద్వారా, వాళ్ళ మాట వినడం ద్వారా, వాళ్ళతో మాట్లాడడం ద్వారా ఏదో రకంగా కృష్ణ ప్రసాదాన్ని సేవించడం ద్వారా మాటపడుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క విషపు మాటల ద్వారా, చేష్టల ద్వారా ఆ బీజాన్ని నాశనం చేస్తావు. వాళ్ళ గుడికి రాకుండా చేస్తుంది. కాబట్టి కృష్ణుడు అంత సులువుగా నేను క్షమించాడు. సరే, నేను గురువాజ్ఞ నిజంగా పాటించలేకపోయానా, లేకపోతే పాటించవలసిన అవసరం లేదని నా మనసుకి నేనే ఏదో చెప్పుకుని నన్ను నేను ఒప్పించుకున్నాను. నాకు నచ్చని మాట గురువు దగ్గర నుంచి వచ్చినప్పుడు నేను ఒక శిష్యుడిగా ప్రవర్తించానా, లేకపోతే ఒక న్యాయవాదిగా ప్రవర్తించాను? నా అసంతృప్తి నన్ను కృష్ణ చైతన్యంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడిందా? నా మనసుని శుద్ధి చేయడానికి ఉపయోగపడింది? లేకపోతే నాకు సపోర్ట్ చేసే ఒక గ్రూప్ని తయారు చేయడానికి ఉపయోగపడింది? నేను నిజంగా గురువు గారి యొక్క అనుచరుల గ్రూప్లోనే ఉన్నానా, లేకపోతే నా బాధలకి సపోర్ట్ చేసి ఆశ్రయం ఇచ్చే వ్యక్తుల యొక్క గుంపులో ఉన్నానా, లేకపోతే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను? గురువు గారి యొక్క పరివారం మనకు సౌకర్యం ఇవ్వడానికి, మన ఎగోని తీసేయడానికి ఉంటుంది. అదే మనం ఏర్పాటు చేసుకునే యొక్క పరివారం మన ఎగోని కాపాడటం కోసం. కాబట్టి గురువాజ్ఞ మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ మన ఎగోని కూల్చుతుంది. అయితే అది మనకి ఇష్టం ఉండదు. ఈరోజు మనలో మనం ఓ మాట అనుకున్నాం, నన్ను సమర్థించే వాళ్ళు కాదు, నన్ను శుద్ధి చేసే వాళ్ళు, నన్ను సమర్థించే వాళ్ళు కాదు, నన్ను శుద్ధి చేసే వాళ్ళే నాకు కావాలి. నేను వారికి మాత్రమే శరణాగతి పొందాలి. అంటే నన్ను సమర్థించే గ్రూప్లో నేను ఉండాలా, లేకపోతే నన్ను నా మనస్సును శుద్ధి చేయడానికి ప్రయత్నించి నన్ను కృష్ణ చైతన్యంలో ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళ యొక్క గ్రూప్లో నేను ఉండాలి అని ఒకసారి మనం ఆలోచించి మనం ఖచ్చితంగా గురువు యొక్క పరివారంలోనే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం గురువు యొక్క ఆజ్ఞను పాటించడానికి ఎప్పటికీ బాధపడము. హరే కృష్ణ.